తెలంగాణలో రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొంతకాలంగా ప్రజలు ఆర్గానిక్ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు. కొంతకాలంగా విక్రయాలు కూడా పెరిగాయి. ఇదే క్రమంలో ఆర్గానిక్ పేరుతో నకిలీలు కూడా మార్కెట్ లో వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏదో నకిలీ ఏదో తెలియటం లేదు. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ యాప్ ను తీసుకొస్తుంది. త్వరలో ఆర్గానిక్ యాప్ ను సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. త్వరలోనే ఆర్గానిక్ యాప్ ను సిద్ధం చేస్తామని అధికారులు చెప్తున్నారు. రైతులు వారి ఉత్పత్తులతో ఆదాయం పెంచుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాగును ప్రోత్సహించేందుకు రాయితీలు ఇవ్వనుంది. తెలంగాణలో 50,000 ఎకరాల్లో 10,000 మంది వరకు రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. వరితో పాటుగా కూరగాయలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు సాగు చేస్తున్నారు. మరికొందరు రైతులు పండ్ల తోటలు కూడా సాగు చేస్తున్నారు. రైతులు ఈ ఆర్గానిక్ సాగు కోసం ఎలాంటి పురుగుల మందు, ఎరువులు, ఇతర కెమికల్స్ ఉపయోగించరు. కేవలం జీవ పదార్థాలతో పంటల్ని సాగు చేస్తారు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియని పరిస్థితి. వీరు షాపులు, షాపింగ్ మాల్స్, షాపులకు ఈ ఉత్పత్తుల్ని పంపిస్తారు. ఆర్గానిక్ ఉత్పత్తుల్ని పెద్దగా ఎగుమతి కూడా చేయడం లేదు. ఆర్గానిక్ విత్తనాలు ఉత్పత్తులకు 2015లో తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లైసెన్స్ వచ్చిన తర్వాత లేబుల్స్తో ఈ ఉత్పత్తుల్ని విక్రయించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో 200 సంస్థలు లైసెన్స్లు తీసుకున్నాయి. రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు. కొందరు రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి సమస్యను వివరించారు. తాము నకిలీ ఉత్పత్తుల కారణంగా నష్టపోతున్నామని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ గా యాప్ తీసుకురావాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ క్రమంలో యాప్ ను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ విత్తన సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ యాప్ ద్వారా సమాచారాన్ని పొందుపరుస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారు, ఎక్కడ సాగు చేస్తున్నారో, ఆ ఉత్పత్తులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వివరాలు అందుబాటులో ఉంటాయి. రైతుల సమాచారం, అడ్రస్, మొబైల్ నెంబర్, ఫోటోలు, వీడియోలు నమోదు చేస్తారు. ఈ యాప్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన యాప్ ను కనెక్ట్ చేస్తారు. ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేయటం, ఎగుమతుల సంస్థల వివరాలు కూడా ఉంటాయి. ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.